దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. 71వ ఏట 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులను కనువిందు చేయడానికి ముస్తాబవుతున్నాడు. డే అండ్ నైట్ కూడా ఈ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనుల వద్ద ఉన్నాను. సో పనులు ఏ విధంగా సాగుతున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విగ్రహ నమూనా ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు కనువిందు చేయనున్నాడు. విగ్రహ నమూనా ఇది. సో ఈ విధంగానే విగ్రహ తయారీ పనులు సాగుతున్నాయి. సో జగన్నాథ స్వామి ఓవైపు, మరోవైపు శ్రీ లక్ష్మీ సమేత హరిస్వామి మరోవైపు ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు మనం చూడొచ్చు, ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు అమ్మవారి ఏదైతే విగ్రహాలు పెట్టారో సో ఇక్కడ చూడొచ్చు గజ్జలమ్మ దేవి విగ్రహం ఉంది. దాంతోపాటు మరోవైపు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది. సో ఇదంతా కూడా శిల్పి రాజేంద్ర నేతృత్వంలో పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం వెల్డింగ్ పనులు జరిగాయి. మరోవైపు ఏదైతే ఇటు డే అండ్ నైట్ కూడా వర్క్లు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఖైరతాబాద్ మహాగణపతి అనగానే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి మహా గణేశుడుగా చెప్పవచ్చు. చూడొచ్చు ప్రస్తుతము ఏదైతే ఖైరతాబాద్ గణేష ఏదైతే ఈ 71వ ఏట ఏ విధంగా ఉండబోతుంది ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ ఉన్నారు రాజ్ కుమార్ ముదిరాజ్ గారు. రాజ్ కుమార్ గారితో మాట్లాడదాం. చెప్పండి, ఈసారి ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరపబోతా ఉన్నాము. మీరు చూడొచ్చు, ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. ఈ థీమ్ ఎందుకు తీసుకున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆపరేషన్ సింధూర్ తద తెలుగు ప్రజలే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం మొత్తము బాగుండాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, గజ్జల్ నగేష్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరూ కలిసి మరి శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజ్ గారు, ఎందుకంటే మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటాము. ఈ సంవత్సరం మాత్రము ప్రజలందరూ సుఖశాంతులతో శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ తీసుకోవడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఈ వినాయక చవితి తర్వాత మేము పూజలు చేసిన తర్వాత విశ్వశాంతి, ప్రపంచ శాంతి ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పటికే వర్షాలు కూడా పడుతున్నాయి, కొంత ఈ మాన్సూన్ సీజన్ కాబట్టి సో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? ఇంత పెద్ద విగ్రహం ఇంత ఎత్తున ఉంటుంది. మీరు చూడొచ్చు, కవర్స్ చాలా మంచి కవర్స్ తీసుకొచ్చాము. వినాయకునిపై వర్షం పడకుండా కవర్స్ తీసుకొని పని ఆగకుండా నిన్నటి వరకు ఏంటంటే ఒరిస్సా సంబంధించిన 25 మంది కళాకారులు భగవంతుని ఇక్కడ 2-3 విగ్రహాలు కంప్లీట్ చేశారనమాట. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత మిగతా పని కంప్లీట్ చేస్తారు. ఆల్రెడీ తమిళనాడు సంబంధించిన 25 మంది కళాకారులు భగవంతుని పాములు, అదేవిధంగా భగవంతుని ఫేసెస్ రెడీ చేస్తూ ఉన్నారనమాట. మరి వాళ్ళు ఒక 10-15 రోజులలో కంప్లీట్ చేస్తారు. మరి దీని తర్వాత జోగారావు గారు ఉన్నారు, ఆయన వచ్చి కింద ఉన్న విగ్రహాలు మళ్ళీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు కావచ్చు, మరి అదేవిధంగా పురి జగన్నాథ స్వామి కావచ్చు, మీరు ఇక్కడ చూసినట్టయితే లక్ష్మీ సమేత హరిగ్రహ స్వామి, అదే గజ్జలమ్మవారు మాత్రం ఆయన జోగారావు అనే ఒరిస్సా సంబంధించిన మట్టిలో నిపుణులైనట్టు కళాకారులు చేయబోతా ఉన్నారు. చెప్పండి, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? మొత్తం ఎంతమంది కళాకారులు? 100 నుంచి 150 మంది కళాకారులు, శిల్పి రాజేందర్ గారు, జోగారావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మేము వినాయకుని ఇప్పుడు ఇందులో కలిపే పొట్టు, వరిగడ్డి, ఉచికే, బంకమట్టి, కాటన్ బట్ట, ఈ 5 రకాలుగా ఇందులో మిక్స్ చేసి వినాయకుడు 4 మరి ఇక్కడ రాడర్లు ఏర్పాటు చేసాము. 4 బేస్మెంట్లు వినాయకుని బొమ్మ దించి మరి ఇక్కడ పాదాలు కానీ చేయి కానీ ఇక్కడ బొమ్మ కటింగ్ చేసి వినాయకుని పాదాలు, చేతులు ఇక్కడ మేము వెల్డింగ్ చేయడం జరుగుతుంది వినాయకుడు. ఆ తర్వాత మొన్ననే మరి జోగారావు గారు పని మొదలు పెట్టారు. ఇక్కడ అన్ని మిక్స్ చేసి ఇక్కడ పిడిక టైప్లో, చాప టైప్లో ఇవన్నీ మిక్స్గా తయారు చేసి ఇది కట్టడం జరిగింది. ఇందులో ఒక మనిషి దిగి వైర్తో చుడతారు. చుట్టిన తర్వాత ఫినిషింగ్ అవుతుంది. ఇప్పుడు పని జోగారావు బృందం వచ్చి వారు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ పని జరుగుతూనే ఉన్నది. మరి వారికి మేము ప్రత్యేకంగా వినాయకుని కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. వినాయకుని పేరు మరి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ప్రపంచ స్థాయిలో మరి శాంతిగా ఉండాలని వినాయకుడు పెట్టడం జరిగినది. వాసవి కన్యాక పరమేశ్వరి, మరి లక్ష్మీదేవి, గజ్జలమ్మ ఇవన్నీ విగ్రహాలను పెట్టడం జరిగినది. ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్నాథ స్వామి ఉన్నారు, గజ్జలమ్మ గారు ఉన్నారు. మరి 69 అడుగుల వినాయకుడు ప్రపంచ స్థాయిలో మరి నలుమూల నుంచి వస్తారు భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోనికి. మాకు ముఖ్యంగా చెప్పాలంటే గౌరవనీయ ముఖ్యమంత్రి ఈ అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మా డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క గారు మరి వారు పొద్దుననక రాత్రనక మాకు తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చా. వారికి నందిని మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. దళిత నాయకుడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్, మున్సిపాలిటీ, మరి ఆల్ డిపార్ట్మెంటు, ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అడుగడుగున పోలీస్ బందోబస్తు కానీ ఇక్కడ వాలంటీర్ ఏర్పాటు చేశాము. ప్రపంచ నలుమూల నుంచి వస్తారు భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోనికే. మరి 4 దిక్కులు దారి ఏర్పాటు చేశాము. ఇక్కడ
ఇక్కడ మేము ముఖ్యంగా చెప్పాలంటే పద్మశాలి సంఘం వారు 150 మరి కళాకారులు ఒక మంది డప్పు బాజాలతో 75 అడుగుల కడువ 75 జంజం 75 అడుగుల గర్కమాలతో మరి ఇక్కడ పట్టు వస్త్రాల గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో వారు ఇక్కడ పూజలు కొంటారు. మరి వాసవివాలు మరి గత సంవత్సరం 1,00,000 రుద్రాక్ష మాలలు గణేశం పూజలో మరి పాల్గొన్నారు. ప్రతి భక్తునికి ఒక్కొక్క రుద్రాక్ష మాలలు ఇచ్చి లైన్లో వచ్చి వాళ్ళకి అందరికి ఇవ్వడం జరుగుతున్నది. మరి లడ్డు ఇక్కడ బిహెచ్ఎల్ నుంచి ఇక్కడ లింగంపల్లి నుంచి ఇక్కడ లంగరోజు నుంచి తీసుకురావడం జరుగుతుంది. 1,200 కిలోలు లంగరోజు నుంచి తీసుకురావడం జరిగింది. బిహెచ్ఎల్ నుంచి తీసుకురావడం జరిగింది. వారికి వినాయకుని ఊరేగింపుతో పండుగ రోజు ఇక్కడ పూజలో పాల్గొంటూ మరి లైన్లో వచ్చి ఆ లడ్డు ప్రసాదం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వినాయకుడి మరి ఇక్కడ పెట్టిన తర్వాత లాస్ట్ రోజు మరి విఐపి వాళ్ళు కానీ మంచి ఇంపార్టెంట్ మనుషులు కానీ మరి భక్తులు దొరకని వాళ్ళు కానీ అప్పుడు మేము సగం లడ్డు ఆపి ఇవ్వడం జరుగుతుంది. నా పేరు బిల్డర్ రమేష్, ఖైరతాబాద్. మొత్తానికి అయితే చూడొచ్చు, మనము విజువల్స్లో చూస్తున్నాము. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు ఏదైతే మాన్సూన్ కూడా కావడంతో ఎక్కడ వర్షానికి కూడా ఇబ్బందులు లేకుండా డే అండ్ నైట్ దాదాపు 150 మంది కళాకారులతో 3 షిఫ్ట్లలో కూడా రాజస్థాన్, ఒరిస్సా, దాంతోపాటు ఆంధ్ర, కలకత్తాకు చెందినటువంటి కళాకారులతో శ్రీ విశ్వశాంతి మహాగణపతి విగ్రహ తయారీ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే వినాయక చవితికి ఒకరోజు ముందుగా భక్తులకు కనువిందు చేసే విధంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శ్యామ్తో ఆంధ్రజ్యోతి, ఖైరతాబాద్ నుంచి.